కడప నగర ప్రజలందరికీ ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. గత వారం 10 రోజుల నుంచి కడప నగరంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి సంభాషణల గురించి వైకాపా నాయకులైతేనేమి, మిగతా టీడీపీ వ్యతిరేక వర్గాలైతేనేమి ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు అవాక్కులు చవాక్కులు పేలుతున్నాం. ఇది ఏమాత్రము శ్రేయస్కరం కాదు. ఎందుకంటే ఈరోజు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం శ్రేయస్కరం కాదు. వైకాపా పాలనలో 5 సంవత్సరాలు కడప నగరమును రాక్షస పాలన సాగింది. అలాంటి పాలన నుంచి కడప నగర ప్రజలు విముక్తిని కోరుకొని రామరాజ్యం కావాలన్న ఆలోచనతో ఎమ్మెల్యే గారికి పట్టం గడితే వాళ్ళు పదవి వ్యామోహం లేకుండా ప్రజల ఆకాంక్ష మేరకు పాలన చేస్తూ ప్రజలకు దగ్గరగా వెళ్ళి అనునిత్యం వారికి ఏం కావాలా అన్నటువంటి ఆలోచనలతో వాళ్ళు ముందుకు సాగుతూ వాళ్ళ పాలన కొనసాగిస్తుంటే చిల్లర రాజకీయాలు చేసుకుంటూ పనికి లేని వాటిని, పనికి మాలిన వాటిని పదే ట్రోల్ చేస్తూ ఇష్టానుసారంగా వారిపైన కుయుక్తులు పడడము, వారిపైన బురద చల్లడము, ఇది కేవలము వైకాపా మూకకే చెల్లిందని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక సామెత ఉంది, ఏదో చెప్తారు అని నేను చెప్పే పద్ధతి నాకు రాదు, ఏదో చెప్తారు మంగళవారం అని. ఆ పరిస్థితిలో ఉంది మీ సామెత. అసలు ఏం మాట్లాడుతుందో తెలియదా? మా జిలాని భాషా గారిని మేము బెదిరించడం ఏంది, మేము అతని మీద కసురుకోవడం ఏంది, అతని మీద మేము విసిగించుకోవడం ఏంది? మా కుటుంబ సభ్యులతో మేము చలాకీగా మాట్లాడతాం, సరదాగా మాట్లాడతాం, సంభాషణలు చేస్తాం. మా ఇంటి వ్యవహారమైన మా యొక్క సన్నివేశాలను దొంగగా మీరు వాటినన్నింటినీ ట్రోల్ చేయడము, లేని వాటిని కల్పించుకొని ఏదైనా మాట్లాడడం అంటే కేవలము ఈ వైకాపా పేటీఎం బ్యాచ్ కే చెల్లుతాదని నేను మీకు తెలియపరచుకుంటున్నాను. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. రాజకీయం చేసే మనస్సాక్షికి లోబడి ఆత్మాభిమానంతో చేయాలి, కానీ ఇట్లా చిల్లర రాజకీయాలు చేసి మీరు ఏం సాధిస్తారండి? కాబట్టి మీకు అందరికీ ఒకటే చెప్తున్నా, నేను ఇప్పటి వరకు చేసినది చాలు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మీ చేతనైతే ఆ సమరంలో పోట్లాడదాం. అక్కడ మనం మా సత్తా ఏదో మీ సత్తా ఏదో తేల్చుకుందాం. ఈ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగలే కానీ చిల్లర రాజకీయం చేయడం తగదని నేను హితవు పలుకుతున్నా.